హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రోల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మొబైల్ కంపారిజన్ గురించి తెలుసుకుందాం. మనకు రీసెంట్గా సామ్సంగ్లో చాలా మోడల్స్ అయితే రిలీజ్ అయ్యాయి. బట్ మనకు సామ్సంగ్ M31 అనేది ఒక 3 months బ్యాక్ రిలీజ్ అయింది. అట్లాగే సామ్సంగ్ M31s అనేది ఈ మంత్ ఎండింగ్లో రిలీజ్ అవ్వబోతుంది. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే M31 తీసుకోవాలా, M31s తీసుకోవాలా, ఈ రెండిట్లలో ఏ మొబైల్ తీసుకోవాలని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడడం వల్ల మీకు ఫైనల్గా ఒక మొబైల్ ఏ మొబైల్ అయితే తీసుకోవాలని ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఛానల్కి ఎంతో మోటివేట్ అవుతుంది. సో ఈ రోజు వీడియోలోకి మనం ఎంటర్ అయిపోదాం. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మొబైల్ కంపారిజన్. సో సామ్సంగ్ M31 అండ్ M31s టూ మొబైల్స్ని అయితే ఈరోజు మనం కంపారిజన్ చేయబోతాం. సో ఈ మొబైల్స్లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే గురించి. సో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ఇక్కడ సైడ్ M31 అండ్ M31s. సో ఫస్ట్ మనం M31 గురించి మాట్లాడుకుంటే M31లో మనకు 6.4 inches డిస్ప్లే అయితే ఇచ్చారు అండ్ M31sలో 6.5 inches డిస్ప్లే అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం స్క్రీన్ రెజల్యూషన్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లలో మనకు 1080x2340 పిక్సెల్ రెజల్యూషన్ అయితే రెండిట్లలో సేమ్ ఇచ్చారు. అండ్ మనకు డిస్ప్లే టైప్ వచ్చేసి రెండిట్లలో సేమ్ AMOLED డిస్ప్లే ఉంది. అట్లాగే M31లో మనకు వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే అయితే ఇచ్చారు అండ్ M31sలో మనకు పంచ్ హోల్ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో ఈ రెండిట్లలో చూసుకుంటే మనకు M31sలో కొంచెం పంచ్ హోల్ డిస్ప్లే ఉంది కాబట్టి కొంచెం చూడడానికి మనకు నీట్గా అనేది కనబడుతుంది. నెక్స్ట్ దీంట్లో మనకు M31లో మనకు స్క్రీన్ ప్రొటెక్షన్ వచ్చేసి గోరిల్లా గ్లాస్ V3 అయితే ఇచ్చారు. సో దీంట్లో వచ్చేసి మనకు మెన్షన్ అయితే చేయలేదు స్క్రీన్ గురించి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ రెండు మొబైల్స్లలో హార్డ్వేర్ పర్ఫార్మెన్స్ గురించి. ఈ రెండిట్లలో మనం హార్డ్వేర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటిలో మనం మెయిన్గా ప్రాసెసర్ గురించి, ర్యామ్ గురించి, ఇంటర్నల్ స్టోర్ గురించి మాట్లాడుకోవాలి. సో ఫస్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. సో మనకు టూ మొబైల్స్లలో ప్రాసెసర్ వచ్చేసి సామ్సంగ్ Exynos 96011 ఆక్టా కోర్ ప్రాసెసర్ అయితే వీళ్ళు దీంట్లో ఇచ్చారు. ఇది మనకు 2.3 GHz ప్రాసెసర్ అయితే దీంట్లో ఇన్బుల్ట్ చేశారు. సో రెండిట్లలో సేమ్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ఇన్బుల్ట్ చేశారు. నెక్స్ట్ మనం ర్యామ్ గురించి మాట్లాడుకుందాం. ర్యామ్ వచ్చేసి రెండిట్లలో 6GB ర్యామ్, 6GB ర్యామ్ రెండిట్లలో సేమ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే సో దీంట్లో వచ్చేసి మనకు సామ్సంగ్ M31లో వచ్చేసి మనకు స్టోరేజ్ వచ్చేసి 64GB స్టోరేజ్ అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ M31sలో వచ్చేసి స్టోరేజ్ మనకు కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. దీంట్లో మనకు 128GB స్టోరేజ్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో నెక్స్ట్ మనం దీంట్లో ఉన్న గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లలో సేమ్ మనకు మాలీ G72 గ్రాఫిక్స్ని అయితే వీళ్ళు ఇన్బుల్ట్ చేశారు. మన కంపారిజన్ వచ్చేసి కెమెరా గురించి. సో దీంట్లో రెండిట్లలో మరి కెమెరా కంపారిజన్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం M31లో చూద్దాం. M31లో వచ్చేసి మనకు ప్రైమరీ కెమెరా వచ్చేసి M31లో వచ్చేసి మనకు బ్యాక్ కెమెరా వచ్చేసి 4 కెమెరాస్ అయితే వీళ్ళు ఇచ్చారు. అందులో 64 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్. సో దీంట్లో ఏంటంటే మనకు 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ప్రైమరీ కెమెరా ఇది. సెకండ్ వచ్చేసి మనకు 12 కెమెరా, సో వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్. నెక్స్ట్ వచ్చేసి మనకు 5 మెగాపిక్సెల్ కెమెరా అండ్ అట్లాగే 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో మరి ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు సేమ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కోర్ ప్రైమరీ కెమెరా ఇచ్చారు. అట్లాగే 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. 5 మెగాపిక్సెల్ అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చారు. సో మనకు బ్యాక్ కెమెరాస్ తీసుకుంటే రెండు మొబైల్స్లలో సేమ్ కెమెరాస్ అయితే వీళ్ళు ఇన్బుల్ట్ చేశారు. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. సెల్ఫీ కెమెరా గురించి మనకు సెల్ఫీ కెమెరా వచ్చేసి సేమ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అండ్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. సో రెండిట్లలో ఫ్రంట్ కెమెరాస్ వచ్చేసి రెండు సేమ్ కెమెరాస్ అయితే వీళ్ళు ఇన్బుల్ట్ చేశారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం నార్మల్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు సేమ్ Android 10 వర్షన్స్ తోటి ఈ రెండు మొబైల్స్ రన్ అవ్వబోతున్నాయి. సో రెండిట్లో సేమ్ మనకు బ్లూటూత్ 5 వర్షన్ అయితే దీంట్లో ఇచ్చారు. సో నెక్స్ట్ దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ గురించి. సో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే సేమ్ దీంట్లో మనకు M31లో మనకు 6000 mAh బ్యాటరీ ఉంది. దీంట్లో 15 watts ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు M31sలో తీసుకుంటే మనకు 6000 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇక్కడ కొంచెం బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఇక్కడ మనకు 25 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. సేమ్ రెండిట్లో మనకు C టైప్ పోర్ట్ ఉంది. ఈ కంపారిజన్లో మాత్రం మనకు ఇక్కడ కొంచెం మైనర్ చేంజెస్ ఉన్నాయి. ఇక్కడ 15 watts ఉంది, ఇక్కడ 25 watts ఉంది. సో ఇవి బేసిక్ కంపారిజన్. నార్మల్ స్పెసిఫికేషన్ మనం తీసుకుంటే సో రెండు మనకు 4G నానో సిమ్స్ తోటి అయితే వస్తున్నాయి. అట్లాగే మనకు సేమ్ మనకు 2 నానో సిమ్స్తో పాటు మనకు ఒకటి మైక్రో SD కార్డ్ అయితే ఇచ్చారు. దీని నుంచి మనం 512 వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ రెండిట్లో మనకు సెక్యూరిటీ పరంగా తీసుకుంటే రెండిట్లో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది, దాంతోపాటు మీకు 3.1mm ఆడియో జాక్ అయితే ఇచ్చారు, రెండిట్లో సి పోర్ట్ ఉంది. సో ఫ్రెండ్స్ ఈ రెండు మొబైల్స్ని మనం కంపారిజన్ చేస్తే మనకు ఫైనల్ డీటెయిల్స్ వచ్చేసి రెండిట్లలో ఏమేమి చేంజెస్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఈ రెండిట్లలో వచ్చేసి ఓన్లీ 4 to 5 చేంజెస్ మాత్రమే వీళ్ళు చేంజ్ చేశారు. అందులో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే సైజ్, దీంట్లో మనకు 6.4 ఉంది, దీంట్లో వచ్చేసి 6.5 ఉంది. సో నెక్స్ట్ మనం కంపారిజన్లో సెకండ్ చేంజ్ తీసుకుంటే 15W ఛార్జర్ ఇచ్చారు, దీంట్లో మనకు 25W ఛార్జర్ ఇచ్చారు. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే దీంట్లో మనకు ఇంటర్నల్ స్టోరేజ్ 64GB ఉంది, దీంట్లో మనకు ఇంటర్నల్ స్టోరేజ్ 128GB ఉంది. ఈ రెండిట్లలో ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు M31Sలో వచ్చేసి సింగిల్ షాట్ ఆప్షన్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో సింగిల్ షాట్ ఆప్షన్ ఏంటంటే మనకు నార్మల్గా కెమెరాలో ఏదైనా ఒక పిక్చర్ మనం తీసుకున్నప్పుడు నార్మల్గా ఒక ఫోటో మాత్రమే వస్తుంది, కానీ M31Sలో వాళ్ళైతే తీసుకురాబోతున్నారు సింగిల్ షాట్ ఆప్షన్ తోటి. ఒక ఫోటోని కనుక మీరు ఒక 10 seconds హోల్డ్ చేసి ఒక ఫోటోని తీసినప్పుడు అది 10 different వేరియంట్స్లో ఫొటోస్ అయితే తీస్తుంది. అంటే మనకు ఆల్మోస్ట్ 7 వరకు ఇమేజెస్ తీస్తుంది, 2 to 3 వీడియో క్లిప్స్ అయితే అది ఒకే షాట్లో తీయగలుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనము ప్రతిసారి ఫోటో తీసిన తర్వాత దాన్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఎడిట్ చేయడం, కలర్ చేంజ్ చేయడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనకు M31Sలో వచ్చేసి ఒకటే షాట్లో సింగిల్ షాట్లో 10 వేరియంట్స్ ఇమేజెస్ అయితే ఈ మొబైల్ తీయగలుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 2 మొబైల్స్ కంపారిజన్ చేసినప్పుడు. సో ఈ 2 కంపారిజన్స్ మీకు అర్థమైతే సో మీరు ఏ మొబైల్ తీసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫ్రెండ్స్ మీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.